కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నిరుద్యోగులకు ఒక హామీని భరోసాను నింపింది. మేము అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలను సంవత్సరంలోపే భర్తీ చేస్తామన్నది. అది అందరూ నిరుద్యోగులు చాలా నమ్మిండ్రు, చాలా ఆశలు పెట్టుకుండ్రు, దాని మీద ఫైట్ చేసిరు. బస్ యాత్రల ద్వారా నిరుద్యోగుల అండగానే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని గ్రౌండ్ లెవెల్లో చాలా మంది మాట్లాడుకుంటారు. కానీ అదే నిరుద్యోగులను రెచ్చగొట్టే విధంగా సీఎం రేవంత్ రెడ్డితో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఈ మధ్యలో ఒకటే మాట్లాడుతున్నారు. ఒకరేమో 60,000 ఉద్యోగాలు భర్తీ చేశామని ప్రతి సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఇక మంత్రి వివేక్ ఏమో 2 లక్షల ఉద్యోగాలను 5 సంవత్సరాల్లో భర్తీ చేస్తామంటారు. ఇంకొకరేమో అసలు 2 లక్షల ఉద్యోగాలను మేము భర్తీ చేస్తామన్న మాటనే అనలేదని బల్మూరి వెంకట ఎమ్మెల్సీ అన్నారు. సో ఇట్లా తలా ఒక మాట. మంత్రి శ్రీధర్ బాబు కూడా ఈ మధ్యకాలంలో ఒక సమావేశంలో ఏమన్నారంటే, సో 2 లక్షల ఉద్యోగాల విషయంలో మేము భర్తీ చేస్తాం, కానీ మేము 70,000 ఉద్యోగాలను ఇచ్చాము ఇప్పటికీ అనేసి ఒక మాట మాట్లాడి. సో ఇట్లా తల ఒక మాట మాట్లాడడంతో నిజంగా ఇది నిరుద్యోగులను రెచ్చగొట్టే విధంగానే ఉంది. రీసెంట్గా ఎమ్మెల్సీ అద్యంకి దయాకర్ చిక్కడపల్లిలో ఉన్నటువంటి సిటీ సెంట్రల్ లైబ్రరీకి వచ్చారు. ఆ తర్వాత నిజంగా నిరుద్యోగులకు గవర్నమెంట్కి వార్ మరింత రాజేసిందని చెప్పాలి. ఒక రచన అయితే నడుస్తుంది. ఇప్పుడున్నటువంటి నిరుద్యోగుల వాయిస్గా మాట్లాడేటువంటి కొంతమంది మీద నిఘా కూడా పెరిగిందనాలి. అసలు ఏం నడుస్తుంది, ఎందుకు అద్దంకి దయాకర్ వచ్చిపోయిన తర్వాత నిరుద్యోగుల్లో మరింత వార్ ఎందుకు పెరిగిందన్న విషయాలను వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. వాళ్ళు మనతో పాటు ఉన్నారు, మాట్లాడి చాలా విషయాలను తెలుసుకుందాం. అస్మా, నువ్వు టార్గెట్గా మారినట్టయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఒకటి, చాలా నిరుద్యోగుల తరపున నీ వాయిస్ ఎప్పుడు వినిపిస్తుంది, ఎప్పుడు టీవీలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా కూడా కనిపిస్తున్నావు. అంతేకాదు ఈ మధ్యలో అరెస్టులు కూడా చెప్పకుండానే చేస్తున్నారు నిన్ను. ఇక నీ ప్రకటన ఎట్లా ఉంది అనుకోవచ్చు, అసలు ఎందుకు నీ విషయంలో నిఘా పెరిగింది అనుకోవచ్చు. ఇప్పుడు వేల లక్షల సంఖ్యలో నిరుద్యోగులు ఉన్నారు. అందరూ ప్రత్యక్షంగా వీళ్ళని వచ్చి ప్రశ్నించలేనప్పుడు వాళ్ళ తరపు నుంచి లక్షల మంది నిరుద్యోగుల తరపు నుంచి అయితే మేము ప్రశ్నిస్తున్నాం. అయితే ప్రత్యక్షంగా మేము మీడియాల ముందు వీళ్ళని ఢీ కొట్టేది మేమే. ఇక్కడ అందరూ గ్రామాల్లో ఉన్నారు కాబట్టి నిరుద్యోగులు ఇక్కడికి రాలేని పక్షంలో వాళ్ళ తరపు నుంచి మేము ప్రశ్నిస్తున్నాం. ప్రశ్నించేటోళ్ళనే టార్గెట్ చేస్తున్నారు. ఈ ముందల ఉన్న 10 మందిని లోపలేసేస్తే, లేకపోతే వీళ్ళని ఎట్లనన్నా భయాందోళనకు గురి చేస్తే అప్పుడు వీళ్ళు తప్పుకుంటారు. ఆ లక్షల మందిని మేము ఎట్లన్నా మ్యానిపులేట్ చేయొచ్చు, మా ప్రభుత్వమే ఇట్లే ఇది చేయొచ్చు, ఉద్యోగాలు ఇవ్వకుండా, నోటిఫికేషన్స్ ఇవ్వకుండా ఇట్లే మభ్య పెట్టవచ్చు అన్న ఆలోచనలతోటి మమ్మల్ని భయాందోళనకు గురి చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ ఏక్మార్, మేము అస్సలు భయపడే ప్రసక్తే లేదు. మీరు ఏమన్నా చేయండి, మా పోరాటాలు మాత్రం ఆగవు. కానీ పోలీస్ వాళ్ళు మాత్రం లా అండ్ ఆర్డర్ సమస్య క్రియేట్ చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా పెయిడ్ ఆర్టిస్టులు, రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిరుద్యోగులు, అసలైన నిరుద్యోగులు లైబ్రరీలలో ఉండే మంచిగా చదువుకుంటున్నారు, చేస్తున్నారు. కానీ వీళ్ళు కొంతమంది పేడ్ ఆర్టిస్టులు మాత్రమే రోడ్ల మీదకి వచ్చి రచ్చ చేస్తారు అంటారు. దానికి నువ్వేం సమాధానం? సరే, పేడ్ ఆర్టిస్టులు మేమైతే మరి మీరేంది? మీరు పేడ్ ఆర్టిస్టులు, మేం కాదు. మీరు డబ్బులు తీసుకొని, మీరు లొంగిపోయి మమ్మల్ని తిట్టడానికి మీరు డబ్బులు తీసుకొని మమ్మల్ని తిడుతున్నారు. ఈరోజు మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు, మాకు భవిష్యత్తు లేకుండా చేయాలనుకుంటున్నారు. మేము కూడా అమ్మాయిలమే. మాకు పర్సనల్గా ఇలాంటి అటాకులు చేస్తే, మా మీద లేనివి కల్పించి ఇష్యూస్ క్రియేట్ చేస్తే ఊకుండే ప్రసక్తే లేదు. ఎట్లయినా పేడ్ ఆర్టిస్టులు మీరేమైనా చక్కనైనా శుద్ధపూసలా? మమ్మల్ని పేడ్ ఆర్టిస్టులు ఎట్లా అంటున్నారు? మీరు ఏ విధంగా అంటున్నారు? ఊకేనే పోయి కేసులు పెడతారా? దానికి ఏం ఇన్ని రోజులు ఎవరు అడగలేదేమో, కానీ మేము అడుగుతాం. ఎందుకు పెడతారు కేసులు మా పైన? మీకేమన్నా, మీ ప్రభుత్వాలకు ఏమన్నా ధ్వంసం చేస్తున్నామా? మీ ఆస్తులను ఏమన్నా ధ్వంసం చేస్తున్నామా? ఎందుకు మా మీద కేసులు పెట్టి మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నారు మీరు? మీ ప్రభుత్వ ఆస్తులను అయితే మేమేం ధ్వంసం చేయట్లేదు కదా, వాటిని ఏం డ్యామేజ్ చేయట్లేదు కదా, ఎందుకు మా మీద కేసులు పెడతారు? మరి ఏ రైట్తో మా మీద కేసులు పెడతారు? మేము రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారమే మేము కొట్లాడుతున్నాం. ఇది వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిండ్రు. మిమ్మల్ని అందరినీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి సాయశక్తిలో కూడా నిరుద్యోగులని అడ్డం పెట్టుకొని వచ్చింది అనేది అందరికీ జగం మెరిగిన సత్యం. అయినప్పటికీ కూడా నిరుద్యోగుల విషయంలో ఎందుకు ఇంత తాత్సారం చేస్తుంది? 2024 నవంబర్, అక్టోబర్ నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా ఒక్క నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయకపోవడాన్ని ఎట్లా చూస్తారు? అప్పుడు అడ్డం పెట్టుకొని వచ్చిర్రు అధికారంలోకి, ఇప్పుడు నిలువ పెట్టి తంతున్నారు మమ్మల్ని. అదైతే చేస్తున్నారు. మొత్తానికి నిరుద్యోగుల్ని అసలు మీకు మాకు ఏ సంబంధం లేదు, ఏదో మేము మా అంతటా మేమే
ఏదేమైనా గుళ్ళు ఎక్కువై ప్రచారం చేసినట్టు, మాకే కొవ్వు ఎక్కువై ప్రచారం చేసినట్టు ఒక్కొక్క నాయకులు మాట్లాడుతున్నారు. చూస్తున్నాం, అది కూడా గమనిస్తున్నాము. ఆ రోజు మీరు చెప్తే మేము రాకపోవచ్చు, కానీ బీఆర్ఎస్ మీద వ్యతిరేకతతోనే కదా, ఆ నోటిఫికేషన్స్ ఇవ్వనందుకే కదా మిమ్మల్ని గెలిపించింది. ఇప్పుడు మీరేమో మాకు సిగ్గు లేకుండా మేమే వచ్చినట్టు, మేమే మీకు ప్రచారాలు చేసినట్టు మాట్లాడుతున్నారు కదా. ఇది ఎంతవరకు సబబు? నేనే వాళ్ళని అడుగుతున్నా. మరి మా రెస్పాన్సిబిలిటీ ఎవరు? మేము మీకోసం వచ్చి ప్రచారాలు చేసి మిమ్మల్ని అధికారంలో తీసుకొచ్చినప్పుడు ఈరోజు మాకు సంబంధం లేదని ఎట్లా మాట్లాడతారు మీరు? మధ్యలో నిరుద్యోగులం మేము ఆగమైపోవాలి, మీరు రాజకీయ నాయకులు మొత్తం మంచిగా దర్జాగా మీరు జీవితాలు అనుభవించుకుంటూ మంచిగా ఏసీ కార్ల బంగ్లాలో తిరుగుకుంటూ మీరు తిన్నదరగక మమ్మల్ని అనుకుంటూ మళ్ళీ పైగా మా మీద కేసులు పెడతాము, వీళ్ళు నిరుద్యోగులు కాదు, పేడ్ ఆర్టిస్టులు అసలు అని చెప్పేసి ఎట్లా అంటున్నారు మీరు? జూబ్లీ హిల్స్ బరిలో కూడా నించుంటా అంటున్నావు, ఏమన్నా వెనక్కి తగ్గే ఛాన్సెస్ ఉన్నాయా, లేకపోతే నించునే దాంట్లో అసలు ఎక్కడ తగ్గేదే లేదంటావా? ఏంటి నీ నెక్స్ట్ స్టాండ్ ఎలా ఉండబోతుంది? అస్సలు తగ్గే ప్రసక్తే లేదు. ఎందుకంటే రోజు రోజుకి మాటలు మితిమీరిపోతున్నాయి వీళ్ళవి. నోటిఫికేషన్స్ రానందుకే మేము ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నాము. నేను ఒక్కదాన్నే కాదు, చాలా మంది నిరుద్యోగులు గ్రామాల్లో కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీలుగా స్థానిక ఎలక్షన్స్లో పోటీ చేస్తున్నారు. ఎంతమంది నన్ను ఆపుతారు మీరు? మేమందరం పేడ్ ఆర్టిస్టులమా? లక్షల మంది ఇప్పుడు నోటిఫికేషన్స్ వేస్తారు. ఆ నోటిఫికేషన్లు వీళ్ళందరూ బరిలో ఉంటారు, వాళ్ళంతా పేడ్ ఆర్టిస్టులేనా? అనండి, ఎంతమందిని అంటారో అనండి. మీకు పోయే కాలం వచ్చింది కాబట్టి మీకు ఊరు తెలుస్తలే, ఏరు తెలుస్తలేదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి. మీకు ఎట్లా బుద్ధి చెప్పాలో మాకు తెలుసు. మాకు సంబంధం లేదన్నారు కదా, సంబంధం లేనట్టే ఉంటాము, బరాబర్ మిమ్మల్ని క్వశ్చన్ చేస్తాం. ఇందిరా, మొన్న ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ వచ్చినప్పుడు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ వేసినాం అనేది అందరు అక్కడ ఉన్న వాళ్ళందరూ చూసిండ్రు. సో మిమ్మల్ని పోలీసులు అడ్డుకోవడం కావచ్చు, ఆపమనడం కావచ్చు, మీ స్పీచ్ని అడ్డుకునే ప్రయత్నం అయితే జరిగింది. సో అయినప్పటికీ కూడా నువ్వు అడగాల్సిన క్వశ్చన్స్ అడిగినావు. సో గవర్నమెంట్ని, ఇప్పుడున్న గవర్నమెంట్ని అప్పుడు ఇచ్చినటువంటి హామీలు భరోసాల మీద కడిగి పడేసినట్టే కనిపించింది. మరి ఎందుకు నీ మీద నిఘా ఎందుకు పెరిగిందంటావు? సో ఈ మధ్యకాలంలో నీవు ఎక్కడ పోయినా ఒక ఇంటెలిజెన్స్ అనేది నిన్ను అబ్జర్వ్ చేస్తుంది అనేసి తెలుస్తుంది. ఏంటి వీళ్ళ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరు, లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూరు. మేము వాళ్ళ మీద కోపంతో మా గట్టి పంచాయతీ లేదు కదా. మాకున్న ఏదైతే ఉన్నదో, మీరు మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, అది ఇవ్వలేదు. దానికోసమే ఫైట్ చేస్తున్నాము. మేము మీ మీద మీ ఎమ్మెల్యే పదవిలో అడగట్లేము కదా. మాకు ఇచ్చే ఉద్యోగాలు ఏంటంటే అంటే కొంతమంది కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులే ఇట్లా మెసేజ్ పెడుతున్నారు నాకు. అరే లుచ్చా లఫుటు నీకెందుకు, మానవతరాయ్ గారు, అరే లచ్చా లఫుటు నీకెందుకురా, నేను ఏ పార్టీ ఉంటే నీకెందుకురా, మేము కాంగ్రెస్ పార్టీ కోసం బస్ యాత్రలు చేస్తున్నాం, నువ్వు ఏడబడినావు? అరే లఫుట్గా నువ్వు ఏడబడినావు? నువ్వు బీఆర్ఎస్ దగ్గర డబ్బులు తీసుకొని, విల్లాలు కొనుక్కొని, కార్లు కొనుక్కొని నువ్వు ఏడున్నావు? సహనంగా మాట్లాడుతున్నారు, ఇంకా నిరుద్యోగులు ఇంకా సహనంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే మాకున్న టైం 2 సంవత్సరాల టైం అయిపోయింది. మేము మా తల్లిదండ్రులు తీసుకున్న డబ్బులు అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలి మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీలాగా కాంగ్రెస్ పార్టీ డబ్బులు అయితే ఇవ్వట్లేదు మాకు. మేము కష్టపడి ర్యాపిడోనో అదే తీసుకొని మేము చదువుకుంటాం. అరే నోటిఫికేషన్ ఏంట్రా బాబు అంటే త్వరలో అంటే లంగా ముచ్చట్లు మాట్లాడతారు ఎందుకు? మీకు అన్నావా? సహనం తప్పిపోయింది. ఇట్లా 10 మంది మెసేజ్లు పెడతారు ఇట్లా కాంగ్రెస్ ప్రతినిధులు. ఏమన్నా వీళ్ళని? మేము తప్పు మాట్లాడుతున్నాం. కాంగ్రెస్ పార్టీకి బస్సు యాత్రకి కూడా సంబంధమే లేదు అన్న మాటలు కూడా తెర మీదకి వస్తున్నాయి. చాలా మంది నాయకులు మాట్లాడుతున్నారు. దీనికి ఏమని చెప్తావు? అదే మాకు గులబట్టే చేసినాం. ఎందుకంటే ఆ రోజు ప్రతిపక్షం వేరేది లేదు, కాంగ్రెస్ పార్టీతో వేరేది లేదు కాబట్టి మేము మా గులలు బట్టే యాత్రలు చేసినాం. ఎందుకంటే ఆ రోజు బీజేపీ పార్టీ ప్రతిపక్షంలో ఉంటే బీజేపీ పార్టీకి సంకలనం వేసుకొని తిరగటం, కానీ కాంగ్రెస్ పార్టీ ఒకటే ఉంది, ఎస్టీ ఎస్సీ పిల్లలని అన్ని న్యాయం చేస్తారని చెప్పేసి, అడగానే వరకు అన్ని న్యాయం చేస్తారని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీని ఎన్నుకుంటే వాళ్ళే మనం నిలబెట్టి తన్నుతున్నారు. కాబట్టి ఒకటే మాట అంటున్నాం, మేమే మిమ్మల్ని పదలడట్లేము. మా 2 లక్షల ఉద్యోగాలు మాకు ఇస్తే బరాబర్ మంచిగా ఉంటుంది, లేకపోతే మీకు ఉద్యమం తప్పదు, మీరు ఇక్కడ నుంచి కాలేజ్ పడితే తప్పదు. మొన్న స్పీచ్లో కూడా నువ్వు ఒక మాట మాట్లాడినావు. అంటే ఇంతకుముందు అధికారంలోకి రాకముందు అద్దంకి దయాకర్ అన్న నా ఫోన్ కాల్ చేస్తేనే లిఫ్ట్ చేసేవాళ్ళు, మాకు షెడ్యూలింగ్ ఇచ్చేటోళ్ళు, మేము ఎక్కడికి పిలిచినా వచ్చేటోళ్ళు. కానీ ఇప్పుడు నా ఫోన్ లిఫ్ట్ చేయలేకపోగా కనీసం అసలు కాల్ బ్యాక్ కూడా వస్తలేదు. సరే అప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయకపోవచ్చు, కానీ టైం ఉన్నప్పుడు మళ్ళీ కాల్ బ్యాక్ చేసి ఏం తమ్ముడు అని మాట్లాడవచ్చు. బట్ అట్లాంటి కాల్స్ రాకపోవడాన్ని ఇప్పుడు ప్రభుత్వ అధికారులు వ్యవహరిస్తున్న తీరుని, ఎస్పెషల్లీ అద్దంకి దయాకరే మీ దగ్గరకు వచ్చిండు, మీకు గవర్నమెంట్కి వారధిగా పనిచేస్తామన్నారు. ఆ మాటల్లో వాస్తవం ఉందంటారా? నమ్ముతారా ఆయనని? ఇప్పుడు ఆయన నిజంగా మాకు వారధిగా వస్తే గ్రూప్ 1లో జియో 20 తీసుకొచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కనీసం మమ్మల్ని రానియలేదు అన్న. దీని గురించి డిస్కస్ చేద్దామంటే కనీసం మీరు మాట్లాడలేదు దీని గురించి. అప్పుడెక్కడ పోయారు? ఇప్పుడు ఎలక్షన్స్ రాగానే మేము గుర్తుకొచ్చామా?
బస్ యాత్ర కంటే ముందే మేము ఇంటికి వచ్చాము, మీతో రోజు నాకు ఫోన్లో మాట్లాడలే, ఏం చేయాలి, ఏం చేస్తే మనం పైకి వస్తామని చెప్పి చాలాసార్లు మాట్లాడినావు. కనీసం ఇట్లా సమస్యలు ఉన్నాయినా, నిరుద్యోగుల సమస్యలు ఉన్నాయి, మా సమస్యలు కాదు, మా ఏదో మా పర్సనల్ సమస్యలు కాదు, నిరుద్యోగుల సమస్యలు ఉన్నాయి, పట్టించుకోండి అంటే కనీసం మీరు ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు, దగ్గరున్న కూడా మాట్లాడరు. అంటే మీకు ఉద్యోగాలు సరిపోతాయా? నిరుద్యోగుల ఉద్యోగాలు రాకూడదా? అంటే మీ ఉద్యోగాల కోసమే కాంగ్రెస్ పార్టీ వచ్చిందా? అసలు ఏడున్నారు వీళ్ళందరూ? అసలు కాంగ్రెస్ పార్టీ అధికారం అసలు వీళ్ళకి సొయ్యి కూడా లేదు తెలుసా? మేమందరం ఇలా చాలా మంది నిరుద్యోగులు, మేము ఒక్కనే కాదు, చాలా మంది 33 లక్షల మంది ఇలా కాళ్ళకి బల్పాలు కట్టుకుని తిరిగింది కాంగ్రెస్ పార్టీ కోసం. ఎందుకు? ఈ కాంగ్రెస్ పార్టీ వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పి వీళ్ళు కూడా కిరికిరి చేస్తే ఎట్లా? వీళ్ళు వచ్చినా కూడా కిరికిరి అట్లా చేస్తారు కదా. కోర్టులో కేసులు అంటే ఎవరు పెడతారు కేసులు? లిటిగేషన్ లేకుండా మీరు చేసుకోవాలి, మీ అడ్వకేట్లే కదా. కోర్టులు పెట్టి లాయర్ని తీసుకొస్తారు గ్రూప్ అని, మీరు ఎందుకు తీసుకొస్తారు? నిజంగా దాంట్లో వాస్తవం ఉంటే మేము ఓడిపోతాం కదా. మీరు కోర్టు పెట్టాల్సిన అవసరం ఉంది, నిరంజన్ రెడ్డి గారు పెద్ద లాయర్లు పెట్టాల్సిన అవసరం ఏమని చెప్పారు దాని గురించి. 29 ఎవరు తీసుకోమని చెప్పారు? 29 ఎవరు తీసుకోమని చెప్పారు? ఎవరు రాస్తారోకులు చేసిరా? ఇవాళ ఎవరు అన్యాయం అయిపోయారు? ఇలా వెనుకబడిన తరగతుల అబ్బాయిలే అన్యాయం అయిపోయారు కదా. కాబట్టి నిజంగానే ఆ జియో వల్ల లాస్ ఉందనేసే ఫైట్ చేస్తున్నారా? ఎందుకంటే ఇంతకుముందు గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి జియో కాబట్టి ఇంతకుముందు ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర నుంచి చిహ్నాల దగ్గర నుంచి అన్ని మార్చుకుంటూ వస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్. అందుకనే అక్కసుతోటే లేకపోతే జియోని మార్చిందంటారా, లేదంటే నిరుద్యోగులను లాస్ చేయడానికా, బెనిఫిట్ చేయడానికి? నిరుద్యోగులను లాస్ చేయడానికి. ఇప్పుడు ఎస్సీ బిడ్డను, ఎస్టీ బిడ్డను, బీసీ బిడ్డకు న్యాయం జరిగితే వీళ్ళు ఓర్చుకోలేరు కదా, వీళ్ళు ఓర్చుకోవట్లేరు కదా. ఎందుకు తీసుకొచ్చారు? ఎవరైనా ధర్నాలు చేశారా? ఎవరైనా రాష్ట్ర రోడ్డు మీద వచ్చారు? ఫైట్ చేయలేదు కదా. జియో 46 ఎందుకు తీసుకొచ్చారు? జియో 20 ఎందుకు తీసుకొచ్చారు? ఇవన్నీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగులు అన్యాయం చేసిన ఈ జియోలన్నీ కాలిపోయిన తర్వాత నిరుద్యోగ జీతాలు బాగుపడతాయి. కాబట్టి మేము కూడా చెప్తున్నాం, మాతోటి మీరు డైరెక్ట్గా మాట్లాడండి, మధ్యవర్తులు వద్దు. ఎందుకు? ఈ అద్దంకి దయాకర్ ఎవరు? వీళ్ళు అద్దంకి దయాకరు, చేతగాని ఎవరు, చెనగాని దయాకర్ ఎవరు, మానవతరాయ్ ఎవరు? వీళ్ళందరూ ఎవరు? వీళ్ళకి అవసరం ఏముంది నిరుద్యోగులతోటి? మీరు కాంగ్రెస్ ప్రతినిధులు, కాంగ్రెస్ లెక్క మీ మీరు మా రాజకీయాలు మీరు తీసుకోండి, మా దగ్గర రావద్దు. మాకు విద్యాశాఖ మంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి గారే, ఆయనతోనే మాట్లాడుకుంటాం. మీరందరూ ఎవరు మధ్యలో వచ్చేటోళ్ళు? ఆయన మధ్యలో వారధిగా ఉంటూ మీకు గవర్నమెంట్ తోలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అంటే సీఎం ని కల్పించేందుకు మీకు ఒక రిప్రజెంటేషన్ రెడీ చేసుకోండి. ఒక 10 నుంచి 15 మంది వస్తా అంటే నేను 2-3 రోజుల్లో మాట్లాడి సెట్ చేస్తా, మీరు వచ్చి మీ ఇబ్బందులు ఏమున్నాయి ఇప్పుడు నేను రాసుకునే కావచ్చు, మీరు చెప్పాలనుకునే కావచ్చు చెప్పొచ్చు అన్నారు. ఆ మాటని ఇంకా నమ్మట్లేదా మీరు? ఇప్పుడు మేము సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్ పెట్టినప్పుడు రేవంత్ రెడ్డి గారిని పిలిస్తే వచ్చిండు, సీఎం కాకముందు పిలిస్తే వచ్చిండు కదా. ఇప్పుడు మేము పిలుస్తున్నాం కదా, వస్తే ఏమైంది? మీరు గాంధీ భవన్ రమ్మన్నా ఒకటే, లేకపోతే జూబ్లీహిల్స్ రమ్మన్నా ఒకటి, మేము వస్తాం కదా. ఈ మధ్యలో వీళ్ళెందుకు నా బాధ? వీళ్ళెవరు అసలు? వీళ్ళ పదవుల కోసం, వీళ్ళ రాజకీయాల కోసం మమ్మల్ని మా నిరుద్యోగులతో ఆడుకోవద్దండి ప్లీజ్. ఎందుకంటే మేము ఎంతో కష్టపడి చదువుకున్నాం. మీలాగా అక్కడిక్కడ విల్లాలు కొనుక్కొని బీఆర్ఎస్ పార్టీ డబ్బులతోటి మేమేం జల్సాలు చేయట్లేదు. మా నాన్న 5,000 పంపిస్తే ఆ 5,000తోటి ఇక చదువుకుంటున్నాం నెల తరబడి. అసలు త్వరలో ఈ మాట నిజంగా ఈ త్వరలో అన్న పదాన్ని విషయంలో గవర్నమెంట్లో వివరిస్తున్న తీరేంటి ఇప్పుడు, ఎస్పెషల్లీ కాంగ్రెస్ ప్రభుత్వం? త్వరలో అంటే మేము కూడా త్వరలో కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోతుంది. త్వరలో మాట ఇంకోసారి వస్తే మనక త్వరలో కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోతుంది, భవిష్యత్తు ఉండదు. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త అంటున్నాం. ఎందుకంటే మీకోసం కష్టపడ్డ వాళ్ళము, మీకోసం రోడ్డు పైన వచ్చినాం. ఏ రైతు రాలేదు, ఏ పారిశ్రామిక యాత్రలు చేయలేదు, నిరుద్యోగులు యాత్రలు చేశారు. ఇక్కడ నిరుద్యోగులు ఊరు యాత్రలు చేశారు ఇలా మీకోసం. మీరు డబ్బులు ఇస్తేనే, లేకపోతే సొంతంగా మా డబ్బులు పెట్టుకొని, మేము బస్సులో డబ్బులు పెట్టుకొని, అంటే మా నిరుద్యోగుల దగ్గర అడుక్కున్న డబ్బులతో పెట్టుకొని మేము యాత్రలు చేసినాం. వాస్తవే అని చెప్పింది గాంధీ భవన్. అవును, మా గులాలు బట్టే మేము యాత్రలు చేసినాం. ఎందుకంటే ఆ ప్రతిపక్షంలో ఉన్నది మీరే కాబట్టి. రేవంత్ రెడ్డి గారు వచ్చి ఒక అష్యూరెన్స్ ఇచ్చారు, మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. కాబట్టి నిజంగా వస్తాయేమో 2 లక్షల ఉద్యోగాలు. మా జీవితాలను ఆగం చేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, కాబట్టి వీళ్ళు ఇచ్చి న్యాయం చేస్తారని చెప్పేసి వచ్చినాం, తిరిగినాం. మీరు కూడా అట్లా ఇస్తే ఎట్లా? ఇంక తన్నట్లేదు, సంతోషించండి. ఇప్పుడు ఊర్లలోకి వెళ్తే మీరు కనుక అశోక్ నగర్లో, చిక్కడపల్లిలో, దిల్షనగర్లో రాజకీయ నాయకులు తిరగకండి. పిల్లలు చాలా ఆవేశంగా ఉన్నారు, ఆక్రోధంలో ఉన్నారు, కొడతారు మిమ్మల్ని. నిజంగా చెప్తున్నాను కదా. మొన్న ఎద్దంకి దయాకర్ వచ్చినప్పుడు కూడా 100 మంది పోలీసులు సిటీ సెంటర్ లైబ్రరీ చుట్టుముట్టు పహారా కాసిండ్రు. ఎస్పెషల్లీ లేడీస్ ఉన్నందుకు లేడీ కానిస్టేబుల్ కూడా ఉన్నారు, నిజమేనా? దాదాపుగా ఒక 100 మంది పోలీసులు ఉన్నారు అక్కడ, ఒక 20 మంది లేడీస్ కానిస్టేబుల్ రెగ్యులర్ గా కూడా ఉంటున్నారు. మేము ఎప్పుడైతే లైబ్రరీస్ దగ్గర పోలీసులు ఉండాల్సిన అవసరం ఏముంది పహారా కోసం? వాళ్ళు సభలు పెడితేనేమో పోలీసులు అవసరం లేదు, నిరుద్యోగులు ఏదైనా సభ పెడదామంటే వాళ్ళకి పోలీసులు అవసరం. ఎందుకంటే సీఎం సభకు అంత అలర్ట్గా ఉండదు కానీ నిరుద్యోగుల సభ అంటే పోలీసులు చాలా అలర్ట్గా ఉంటారు. వామ్మో ఏం జరుగుతుందో, వీళ్ళు ఏం పెంట పెడతాం, ఎందుకు పెడతాం మేము? మీరు ఇచ్చేవి ఉంటే మేము ఎందుకు పెంట పెడతాం? మీకు మీరు నిజంగా ఇస్తే మేము ఎందుకు పెంట పెడతాం? మీరు ఇయ్యట్లేనే కదా మేము రోడ్డు మీదకి వస్తున్నాం. మీరు ఇచ్చుంటే మేము రోడ్డు మీదకి వస్తున్నాం. 29 తీసుకొచ్చినా రోడ్డు మీదకి వచ్చినాం, జియో 40 తీసుకొని రోడ్డు మీదకి వచ్చినాం. మీరు ఇచ్చిన పత్రాలు తీసుకొని మేము రోడ్డు మీదకి వచ్చినాం, అవకలు తక్కువ తిరిగి రోడ్డు మీదకి వచ్చినాం.
కోట్లు కోట్లు లయాన్ని తీసుకొస్తారు. ఇంకా మీ ఇష్టాలే, ఇక ఏం చెప్పినా కూడా మీరు కొంతమంది ఉంటారు వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు అంటారు. మేము పెయిడ్ ఆర్టిస్టులు కాదు, మీరు పెయిడ్ ఆర్టిస్టులు. మీరు డబ్బులు తీసుకొని మాట్లాడుతున్నారు. మాకు అవసరం లేదు, మాకేం అవసరం లేదు. మా నోటిఫికేషన్ మాకు చక్కగా ఇస్తే మళ్ళీ మీకు భవిష్యత్తు ఉంటుంది. కనుక మా నోటిఫికేషన్ మాకు ఇవ్వకపోతే మీకు భవిష్యత్తు ఉండదు, అంధకారంలో వెళ్ళిపోతుంది. జనార్దన్ అన్న మొన్న చిక్కడపల్లి సిఐ ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు, పోలీస్ స్టేషన్కి రావయ్యా అది ఇది అని షరైతురే అని కొడుతున్నాడు. ఏంది అసలు ఏంటి? పోలీసులకు నీకెందుకు వార్ నడుస్తున్నట్టు? అసలు గవర్నమెంట్ తోటి కదా మీరు ఫైట్ చేస్తుంది, మీ నిరుద్యోగ సమస్య కదా మీద మీరు ఫైట్ చేస్తుంది, గవర్నమెంట్ ఇచ్చినటువంటి హామీలు ఇవ్వమని కదా మీరు ఫైట్ చేస్తుంది. ఎందుకు మరి పోలీసులకు మీకు ఎందుకు పడతలేదు? పోలీసులకు మాకు ఎందుకు పడదంటే మేము అడిగేది ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలను అడిగినప్పుడు వాళ్ళు ఆ పెద్దలకు కాపలా కాసేటోళ్ళు కదా. వాళ్ళకు ఇవాళ ప్రజలకు రక్షణ కల్పించడం కాదు, వాళ్ళకి జీతాలు ఇచ్చేటోళ్ళు వాళ్ళు. ఆ జీతాలు యాడ్ నుంచి వస్తున్నాయి అనేది వాళ్ళకి తెలియడం లేదు. అంటే ఆ జీతాలు ఇప్పుడు ఉన్నటువంటి ఎవరో రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్న మంత్రివర్గం ఇస్తుంది అనుకుంటారు. వాళ్ళ మీద ఈగ వాలినా దోమ వాలినా ఈ పోలీసు వాళ్ళు ఆయింట్మెంట్లు రాసుకుంటారు, వీళ్ళ లాఠీలకు పని పెడతారు. వాళ్ళు మాకు ఇచ్చినటువంటి హామీలు ఏంటిదో మేము అడుగుతుంటే వీళ్ళకి భయాలై పోలీసులను మా మీదకి పంపిస్తున్నారు. పోలీసు వాళ్ళకి మాకేం లేదు పాపం. వాళ్ళని అడిగితే వాళ్ళు వీళ్ళని పంపిస్తారు. ఏం చేస్తాం? ఏ ప్రభుత్వం ఉందో వాళ్ళు పోలీసు వాళ్ళు. కానీ మేము ఏం చెప్తున్నాడో కొద్దిగా మీరు విచక్షణగా ఆలోచించండి. మీరు ఒక సభ్యతతోటి ఆలోచించండి, ఒక సంస్కారంతో ఆలోచించండి. ఒక రాజ్యాంగాన్ని చదువుకొని వచ్చినటువంటి వాళ్ళు ఈరోజు అధికారంలో ఉన్నోళ్ళు చెప్తే ఉరకాలన్నట్టు ఉరికితే తర్వాత ప్రజలు కూడా మిమ్మల్ని ఉరికిచ్చే రోజులు వస్తాయి అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. పోలీసు వాళ్ళు ఇప్పుడు అధికారంలోకి రాకముందు సీఎం రేవంత్ రెడ్డి పీసీసీగా ఉన్నారు. అప్పుడు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అనేసి మేనిఫెస్టోలో కూడా వాళ్ళు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్నది. దాని తర్వాత ఇప్పటికి ఏ సభకు పోయినా మేము 60,000 ఉద్యోగాలను భర్తీ చేసినామని సీఎం అంటుండు. ఇక మంత్రి శ్రీధర్ బాబు ఏమో 70,000 చేసినామంటారు. మరి సంవత్సరం కాలం నుంచి అసలు నోటిఫికేషన్లే లేకపోగా ఈ మధ్యలోనే 60 నుంచి 70కి ఎట్లా జంప్ అయినట్టు? అంటే 10,000 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ ఈ 6 నెలలు ఏమైనా రిలీజ్ అయినాయా? ఇంకోటి ఇక మంత్రి వివేక్ కూడా మాట్లాడండి ఈ మధ్యకాలంలో ఈ 2 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల వరకు 2 విడతలుగా ఇచ్చేస్తాము అనేసి. సో బల్మూరి వెంకట్ అసలు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎవరు చెప్పిర్రు అని ఒక మాట. మానవతారాయ్ కూడా దీని మీదనే కాంట్రవర్సీగా మాట్లాడుతున్నారు. నిరుద్యోగులను రెచ్చగొట్టే విధంగా ఎందుకు అభూత కల్పనలు చేస్తున్నారు? ఎందుకు 60,000 ఉద్యోగాలు 70,000 ఉద్యోగాలు అని ఎందుకు రెచ్చగొడుతున్నారు? నిజంగా 60,000-70,000 ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినాయేనా, లేదంటే గత ప్రభుత్వ నోటిఫికేషన్లు వాళ్ళు ఎగ్జామ్స్ పెట్టిన దానికి వీళ్ళు నియామక పత్రాలు ఇచ్చినాయా? ఇందులో ఇక వాళ్ళకి అన్ని ఒకటి కరెక్ట్ ఎవిడెన్స్ చూపించాలి వారికి. రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన మాటలు ఎంతంటే ఆయన ఎన్నికలప్పుడు మేనిఫెస్టో అంశంతో కాకుండా 24లో ఏర్పాటు చేస్తుంది. ఆ కొత్త ప్రభుత్వంలో మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది. మొదటి సంవత్సరం 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యత రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మిత్రులారా, 2 లక్షల ఉద్యోగాల విషయంలో సంవత్సరం మీద 8 నెలలు గడిచింది. ఇంకో 2-3 నెలలు అయితే మనకు మళ్ళీ 2వ సంవత్సరం వచ్చేస్తుంది. మరి ఈ విషయంలో ఎందుకు మాట తప్పినట్టు? ఎందుకు హామీల విషయంలో మాట తప్పడమే కాదు, మళ్ళీ మీ నిరుద్యోగుల విషయంలో ఎందుకు ఇంత దురుసుగా వ్యవహరిస్తుంది అనేది నా ప్రశ్న. దురుసు ఏం లేదు, వాళ్ళకు దురుసు అనేటటువంటిదే లేదు వాళ్ళ దాంట్లో. అసలు వాళ్ళ కాడ డేటా లేదు. అధికారంలోకి వస్తున్నామని వాళ్ళకి తెలియదు. అసలు వస్తామో రామో ఏదో ఒకటి అంటే వాళ్ళు మన వెంబడి తిరుగుతారు, ఓట్లు వేస్తారు, తర్వాత చూద్దాం అంతే. అధికారంలోకి ముందు రావాలి కదా. వచ్చినాక ఉంటాం, 10 ఏళ్ళు ఉంటాం, వాళ్ళని ఏదో ఒకటి మాట్లాడవచ్చు. ఆ క్రమంలో వచ్చినటువంటిదే వీళ్ళు ఒకళ్ళు 50,000 అనడం, ఒకళ్ళు 60,000 అనడం, ఒకళ్ళు 70,000 అనడం. ఎవ్వరికి నిజంగా చిత్తశుద్ధిగా ఉన్నోళ్ళు కాదు. దీనికి చాలా ఎవిడెన్సులు చూపిస్తాం. ఆ రోజు బీజేపీలో మేనిఫెస్టో రాసి బీజేపీలో మేనిఫెస్టో రచనలో ఉండి కాంగ్రెస్కి వచ్చిన వివేకన్నకి ఏం తెలుస్తుంది? ఆయన 70,000 ఉద్యోగాలు అంటారు, 2 సంవత్సరాలలో ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు 5 సంవత్సరాలలో వచ్చే డిసెంబర్ వరకు ఈయన ఒక్కొక్కళ్ళ దానికి వివరణలు అన్నీ ఉన్నాయి. ఈయనేమో ఆ రోజు లేడు, ఈయన అట్లా అన్నాడు. మానవతరాయం ఆ రోజు బీజేపీకి వెళ్ళిపోయారు. ఆయన ఎవిడెన్స్ కూడా ఉంది. ఇప్పుడు మాట్లాడేటోళ్ళు అందరికీ ఉన్నాయి. అద్దంకి గారు మాట్లాడినప్పుడేమో ఆయనకు టికెట్ రాలేదన్న బాధలు ఆయన ఉన్నాడు.
ఈ లెవెల్ మేనిఫెస్టోలు చదవలేదు, ఏదో వచ్చింది మాకు వీళ్ళు మన ఎమ్మడి తిరుగుతారు అనే ఉద్దేశంతో వీళ్ళందరూ మాట్లాడారు. ఆ రోజు సీట్ రాలేదని బాధలో ఉన్నటువంటి బల్మూరి గారు కూడా అట్లనే అన్నాడు, మీరు 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడున్నామని. మేనిఫెస్టో చదువుకోకుండా ప్రచారంలో భాగంగా 1,00,000 ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇస్తామని హామీ ఇచ్చున్నారు. ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చి ప్రతి సంవత్సరం 1,00,000 నోటిఫికేషన్స్ 2 లక్షల ఉద్యోగాలు మీరు మర్చిపోయినట్టు 2 లక్షల ఉద్యోగాలు మీరు మర్చిపోయినట్టు 2 లక్షలు 2 లక్షల ఉద్యోగాలని మీరు ఏదైతే మేనిఫెస్టో పెట్టారో అది ఒక సంవత్సరం లోపు అన్నారు, లేకపోతే 5 సంవత్సరాల మొత్తం ప్రభుత్వం ఉన్నంత వరకు అన్నారా? అసలు క్లారిటీ చెప్పండి, ఎందుకంటే ఇప్పుడు దాని నుంచి బాగా రచన నడుస్తుంది. నేను ఎక్కడ కూడా మీరు ఎక్కడ కూడా ఏడ కూడా 2 లక్షలు ఇస్తామో ఇది ఇస్తామో అది ఇస్తామో అని చెప్పి చెప్పలేదు. 2 లక్షల ఉద్యోగాలు అయితే ఇప్పుడు ఈయన క్లారిటీ లేని నాయకుల మాటల్ని సీఎంతో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా క్లారిటీ లేకుండానే మాట్లాడుతున్నారు. మేనిఫెస్టో చూడలేదా తెలియకుండానే మాట్లాడుతున్నట్టు అయితే కనిపిస్తుంది. మరి మీరు చెప్పుండనా ఏం చెప్తారు ఈ అధికారులతో సహా సీఎం సార్కి ఏం చెప్తారు? 100% ఇప్పుడు ఎవరో మామూలు వ్యక్తులు అంటే మేము దీన్ని అంత సీరియస్గా తీసుకోకూడదు. వివేక్ గారు సీనియరు, ఒక ఎంపీగా చేసిర్రు, ఇక్కడ ఎమ్మెల్యేగా చేసిర్రు, సీనియర్ నాయకులు. ఆయన ఒక మీడియా సంస్థలు నడిపేటువంటి వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం మంత్రి. వీరంటే అసలు మాకు ఎంత బాధ కావాలి. ఇంకా శ్రీధర్ బాబు గారు ఆయన అన్ని తానై చేస్తారంటారు. ఆయన 70,000 ఉద్యోగాలు అన్నాడు, 1 సంవత్సరంలో కాదంటున్నారు, 5 ఏళ్ళల్లో అంటున్నారు. బల్మూరి గారు ఎమ్మెల్సీ, ఆయనట మాట్లాడడం, అద్దంకి దయాకర్ గారు ఎమ్మెల్సీ, ఆయన మాట్లాడడం, వీళ్ళందరూ చూస్తుంటే చాలా బాధ. అసలు రియాజ్ గారు అయితే నా స్వాస్థాలతో మేనిఫెస్టో రాసిరని విజయోత్సవ ర్యాలీలో చెప్పిండు ఆయన. నేనే మేనిఫెస్టో రాసిన, అసలు మీకు బస్సులు పోతందుకు కూడా మీకు టికెట్లు ఇస్తామని చెప్పారు. ఆయన అన్నీ ఉన్నాయి వీడియోలు, ఇవన్నీ మేము రెగ్యులర్గా అందరికీ నిరుద్యోగులకు చెప్తున్నాం. ఒకటే మేము చెప్పేది ఏంటంటే వీళ్ళు నిరుద్యోగులను మోసం చేసిర్రు, బరాబర్ మోసం చేసిర్రు. నిన్న అద్దంకి గారు వచ్చింది కూడా ఆయన ప్రభుత్వము పంపితే వచ్చినట్టు కాదు, నిరుద్యోగులను మరొకసారి మోసం చేయడానికే వచ్చిర్రు. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే వారు నిజంగా ప్రభుత్వమే కనుక వారిని పంపించినట్టు అయితే ప్రగతి భవన్ కాడికి ఎమ్మెల్యేల టికెట్లు వినతి పత్రాలు తీసుకున్నప్పుడు, మంత్రులు తీసుకున్నప్పుడు, ఎమ్మెల్సీలు తీసుకున్నప్పుడు ఈరోజు ఈ ప్రగతి భవన్లో పలానా వ్యక్తి ఉంటాడు, పలానా మంత్రి గారు ఉంటారు, ఆయనకు మీరు రైతులు ఇవ్వండి, లేకుంటే మహిళలు ఇవ్వండి, లేకుంటే నిరుద్యోగులు ఇవ్వండి, లేకుంటే పలానా టీచర్స్ ఉద్యోగులు ఇవ్వరని చెప్తారు. మరి అద్దంకి గారు వచ్చే ముందు మరి ఎందుకు చెప్పలేదు ఈ ప్రభుత్వం? 3 కంటే 1 ఎందుకు కమ్యూనికేషన్ చేసిర్రు? అప్పట్లప్పుడు ఉట్టిన ఈ లైబ్రరీ సిబ్బంది ఎందుకు టెంట్లు వేసింది? దానికన్నా 2 రోజుల ముందు అక్కడ మీటింగులు పెడితే 4 కూడితే కేసులు పెడతామని 6 బోర్డులు పెట్టి 4 సీసీ కెమెరాలు పెట్టిన ఈ లైబ్రరీ యాజమాన్యము మరి అద్దంకి గారిని ఎట్లా తీసుకొచ్చింది? మరి అద్దంకి గారికి స్వాగతం ఎందుకు పలికిర్రు? మళ్ళా వాళ్ళు వచ్చినాక పోలీసులు రావడం, పోలీసులు ఎందుకు వచ్చిర్రు అంటే నాకు తెలియదు అనడం, ఈ డ్రామాలన్నీ ఎందుకు? దయాకర్ అన్న మీ పట్ల మాకు గౌరవం ఉంది, మీరు వదిన గారు రావడాన్ని మేము ఆహ్వానిస్తున్నాం. కానీ మీరు రావడం వల్ల మేము మోసపోవద్దు, మేము నాశనం కావద్దు. ఇప్పటికే 2 లక్షల ఉద్యోగాలు 1 సంవత్సరంలోని ఒక్కొక్కరు ఒక్కొక్క మాట. కానీ ఆయన వచ్చింది అసరెన్స్ చేయడానికే. మీరు రిప్రజెంటేషన్ రెడీ చేసుకోండి, నేను ప్రభుత్వంతో మాట్లాడుతుంది, రేవంత్ రెడ్డితో మాట్లాడతా, సీఎం తోటి, సో ఆయన మిమ్మల్ని కల్పిస్తా అంటారు. ఆయన ఎందుకు ఇంకా నమ్మట్లేదు ఆయన మాటని? సీఎం గారిని కల్పిస్తారా అంటే సీఎం గారికి నిరుద్యోగ అశోక్ నగర్ కనిపించట్లేదా? ఇదేంది ఈ ఎన్నికల ముందు ఎక్కడొచ్చింది ఈయన? ఎక్కడ ఇక్కడ ఉన్నటువంటి సీఎం ఈయన ఆర్ఎస్ ప్రవీణ్ సారు, కోదండరాం సారు, ఈయన రియాజు అక్టోబర్ 2వ తారీఖు గాంధీ జయంతి రోజు ప్రెస్ క్లబ్లో, హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో పెట్టినప్పుడు 10వ తారీఖు నాడు ఒక మీటింగ్ పెట్టుకున్నాం, విద్యార్థి మహాగర్జనని పెట్టుకున్నాం 10 లక్షల మందితోటని. 10 లక్షల మందితోటి అని పెట్టుకుంటే ఆ రోజు కరపత్రాలు నేను కొట్టించింది, ఇప్పుడు నా బ్యాగ్లో కూడా నేను తీసి చూపిస్తా కరపత్రం, ఆ రోజు కొట్టించిన కరపత్రం. ఆ రోజు మహబూబ్ నగర్ రోడ్డును ఒకళ్ళు తీసుకొని దిగ్బంధం చేయడానికి అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే గెలిచినటువంటి వారు, ఇటు హైదరాబాదు విజయవాడదేమో కోదండరాం సార్ తీసుకునేటట్టు, కరీంనగర్ రోడ్డు ఒకళ్ళు తీసుకొని మనం ఏదైతే వంట వార్పులు చేసినో తెలంగాణ ఉద్యమంలో రోడ్లు రైలు రోకోలు చేసి దిగ్బంధం చేసినో ఆ విధంగా దిగ్బంధం చేయడానికి ఒక్కొక్కళ్ళు ఒక రోడ్డు పంచుకున్నారు. ఆ రోజు వచ్చి వీరు పిలుపునిచ్చిర్రు, సీఎం గారు కూడా ఒక రోడ్డు తీసుకున్నారు మహబూబ్నగర్ నుంచి వచ్చే రోడ్డును. ఆ రోజు అంత చేసి మా దగ్గరకు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు చుట్టూ చూడ్రి కాంగ్రెస్ వాళ్ళు కాదు, కాంగ్రెస్ వాళ్ళు కనిపిస్తుర్రా? ఒక్క తెల్ల సుక్క కనిపిస్తుందా? అంత నిరుద్యోగులే కదా. మరి నిన్ను గెలిపి మీరు అక్టోబర్ 2వ తారీఖు వచ్చిర్రు, 9వ తారీఖు నైటు మాకేమొచ్చింది? ఎలక్షన్ కోడ్ వచ్చింది. 10వ తారీఖు సభకు ఆ రోజు ఉన్న డీసీపీ వెంకటేశ్వరరావు గారు ఇవ్వాలి, ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి
ఆ రోజు చత విధాల ప్రయత్నం చేసినాం, నైట్ 2 దాకా ప్రయత్నం చేసినాం, ఇవ్వలేదు. మరి ఇవ్వలేదు. నిరుద్యోగులం అందరం కలిసి బస్సు యాత్ర చేసినాం గెలిపియాలని. మీరు వచ్చిర్రు, మాతోటి ఉన్నారు. మరి ఇదే నిరుద్యోగుల దగ్గరికి నువ్వు రావచ్చు కదా. మేము 10 మందిమి, 5గురం 6గురం 10 మంది అంటారు. అలా నీ కాంగ్రెస్ ఓడిపోతాడా, ఎన్ఎస్సీ ఓడిపోతాడా, లేకుంటే ఎవడిపోతాడు? అంటే మీ డిమాండ్ ఏంటి? అద్దంకి దయాకర్ కాకుండా అప్పుడు వచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి కానీ లేకపోతే రాహుల్ గాంధీ రావాలంటారా ఏంటి? మీ డిమాండ్ ఏంటి? అంతే. ఎందుకు రాకూడదు? ఇన్ని రోజులు అంది ఆయనకు తెలియట్లేదు, ఇంటెలిజెన్స్ లేదా? నేను ఆడ ప్రెస్ మీట్ పెడతాంటే నిన్న నన్ను మీరు మొదటి ప్రశ్న అడిగినట్టు సిఐ గారు నన్ను చేజ్ చేసుకొని ఎక్కడికెక్కడి నా ఫోన్ను ఏడ ఉన్నాడని ట్రాక్ చేసుకొని నేను ఆ నుంచి మళ్ళీ నా మీద కేసులు పెడతారు, వచ్చిన వాళ్ళ పిల్లల మీద కేసులు పెడతారంటే నేను బేక్ జోన్ కాడ పెడితే బేక్ జోన్ కాడికి నా సిగ్నల్ను ట్రేస్ చేసుకొని ఎస్ఐ గారిని పంపించినటువంటి వీళ్ళకు మరి ఇంటెలిజెన్స్ తెలియదా? నిన్న వచ్చారు అద్దంకి దగ్గర. నువ్వు కంప్లీట్ గా లా అండ్ ఆర్డర్ సమస్యను క్రియేట్ చేస్తున్నావు. కొన్ని ఈ అశోక్ నగర్ లో కావచ్చు, లేదంటే సిటీ సెంట్రల్ లైబ్రరీలో కావచ్చు, కొన్ని గ్రూపులుగా డివైడ్ చేసి లా అండ్ ఆర్డర్ సమస్యను తీసుకొస్తున్నావు అనేది పోలీసుల వాదన. అవును, నేను లా అండ్ ఆర్డర్ తీసుకొస్తే ఉన్నా. ఇప్పటి వరకు ఒక ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసినా, అసెంబ్లీ మీద ఒక రాయి వేసినా, లేకుంటే లైబ్రరీ మీద ఒక కర్ర తీసుకొని కొట్టినా, అద్దం బలకు కొట్టిన, ఏది బలకు కొట్టినా నా వల్ల ట్రాఫిక్ జామ్ అయ్యి లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేస్తే ఒక అంబులెన్స్ పోతుంటే అంబులెన్స్కి దారి ఇవ్వకుండా ఎవడన్నా సచ్చిందా? నేను అంబులెన్స్కు దారి ఇవ్వకపోతే ఒక గర్భిణీ స్త్రీ సచ్చిందా? లేకుంటే నేను అంబులెన్స్కు దారి ఇవ్వకపోతే వానికి నా ఆపరేషన్ అయ్యేది ఆగిపోయిందా? ఎక్కడన్నా ఏదన్నా రిజిస్టర్ అయిందా? లా అండ్ ఆర్డర్ ఎక్కడ డిస్టర్బ్ చేసినా ఇదే అద్దంకి దయాకర్ గారు వాళ్ళ సతీమణి గారు వచ్చారు, సాధారణంగా ఆహ్వానించినాం. సరే మీరు ఏ హోదాలు వచ్చారు, తర్వాత వచ్చినోని ఇంటికి వచ్చినోని ఆహ్వానించాలి, మా లైబ్రరీకి మా కష్టాలు తెలుసుకుంటామని వచ్చినాం, చెప్పినాం. నువ్వు హోదా అనేది తర్వాత ఎట్లా వచ్చినావు అనేది. అద్దంకి దయాకర్ అన్న మీద ఒక రాయేయలేదు, ఒక రప్పేయలేదు, మేము చెప్పినాం, ఆయన విన్నాడు. మరి ఆయన మీద వేయనప్పుడు మరి ఆయన వచ్చినట్టు నువ్వెందుకు రావు? ఇదే లైబ్రరీకి నువ్వెందుకు రావు? ఇదే రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు కూడా కరచాలం ఇచ్చుకొని మాట్లాడినాగా నీకు అంత భయం ఎందుకు, అంత నొప్పి ఎందుకు? ఎందుకు రాకూడదు? మేము 5గురం 10 మంది కట్టకట్టుకొని పోవాలా? 5-10 మందిలో ఎవడుంటాడు? ఇదే ఈ మానవతరాయ్ గారు ఇందిరాకు పాపం ఎట్లా తిడతాడంటే ఆయన లుచ్చా లఫంగి అని తిడతాడు. ఆయనకు మెసేజ్ చూడండి, ఇదేనా కాదు, చూడండి ఈ మెసేజ్ ఏంది, ఎంత దరిద్రంగా, ఇదేనా పెట్టేది? వారు మానవతరాయ్ గారు ఇప్పుడు మాట్లాడే మాటలతోటి వారంటే గౌరవం లేదు, కానీ గతంలో మానవతరాయ్ గారన్న ఈ ఉద్యమంలో మమ్మల్ని తిట్టేంత వరకు కూడా వారి మీద చాలా గౌరవం ఉంది. కష్టపడ్డాడు, ఆ రోజు నిరుద్యోగుల తరఫున కొట్లాడిండు, ఆ రోజు బీఆర్ఎస్ గవర్నమెంట్ని ఎదిరించి తిరిగిండు. 45 రోజులలో పంచాయత్ సెక్రటరీ ఎగ్జామ్ను పెడుతుంటే అది ఎట్టా పెడతారని కోర్టులో ఛాలెంజ్ చేసిండు. గౌరవం ఉంది, ఇచ్చిన గౌరవం నిలుపుకో. నువ్వు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి పోయినావు, కాంగ్రెస్ దొంగల పార్టీ అన్నావు, జోబులు దొంగల పార్టీ అన్నావు, జోబులు కొడతారని చెప్పినావు, అన్నీ చెప్పినా కాంగ్రెస్ను ఒడగొట్టని చెప్తే మేము కాంగ్రెస్ని గెలిపించినాం. ఇదే మేము గెలిపించినప్పుడు నువ్వు మాట్లాడిన మాటలేంది, బీఆర్ఎస్ ఎంగిల్ మెతుకులకు ఆశపడంట మేమంట ఉద్యమం చేస్తున్నామంట అన్నా. మేము ఓపిక పెట్టినాం, ఓపిక పెడితే ఆయనకు ఉన్నటువంటి ఆధారాలను అన్నింటిని బయట పెడితే ఈరోజు ఇంద్రనట్టు అంటాడు. మీకు ఎవిడెన్స్ చూపిస్తాను చూడండి, ఇదేనా? ఇగో చూడు, ఎంగిల్ మెతుకులు, ఇదేందండి? కొంతమంది రాజకీయ నిరుద్యోగులు, కొంతమంది ఉద్యోగాలు రాని వాళ్ళు అక్కడ అశోక్ నగర్ లో చేరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంటే బీఆర్ఎస్ పార్టీ వేసే ఎంగిల్ మెతుకులు ఆశపడి కొంతమంది చదువుకునే నిరుద్యోగుల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇది గమనించిన కాబట్టి మేము ఏమంటున్నాం, అటువంటి వాళ్ళు గుర్తించగలిగారు. ఎందుకు చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఏ ఉద్యోగాలు రావు, వాళ్ళకి వయోపరిమితి కూడా దాటిపోయింది, వాళ్ళు ఆసరా పెన్షన్. బీఆర్ఎస్ పార్టీ వేసే ఎంగుల మెతులకు ఆశపడే నువ్వు కొన్ని గ్రూపులు ఒక పెయిడ్ ఆర్టిస్ట్గా ఇక్కడ నిరుద్యోగుల మధ్యలో ఉంటూ నీ వాయిస్ ని రైజ్ చేస్తున్నావు అనేసి మానవతరాయ్ అంటున్నారు. నీకు పర్సనల్ గా కూడా మెసేజ్ పెట్టిండు, లంగాలు చాలా పెట్టిండు కదా. మరి నువ్వు ఈ రోజు కౌంటర్ ఇచ్చే సిచ్యువేషన్ లో ఉన్నావా ఏంటి? నీ ఫర్దర్ గా ఫైట్ ఎట్లా ఉండబోతుంది? ఈయన లంగా, ఈయన లుచ్చ. ఎందుకంటే ఇలా నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీని దేవాలని బలంగా ఉద్యమాలు చేస్తుంటే ఈయన పోయి బీఆర్ఎస్ ఇంట్లో పడిండు. ఈయన ఎక్కడుండు? ఈయనకు సంబంధం ఏంది? కాంగ్రెస్ పార్టీకి ఈయనకు సంబంధం ఏంది? ఈయన కాంగ్రెస్ పార్టీ పొజిషన్ నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడైనా పదవి వస్తుందేమో అని నిరుద్యోగుల అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అటుకులు మెతుకులు ఏరుకునే మొహం వీనికి సంబంధం ఏంది? నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఏంది? నాకు అర్థం కాదు. నువ్వు ఎవడు విను అసలు? టీజీబీఎస్ మెంబర్ బొడ్డువా నువ్వు? లేకపోతే కాంగ్రెస్ పార్టీ మెంబరా నువ్వు? నీకు సంబంధం లేని విషయాలు ఎందుకు మాట్లాడుతున్నావు? రాజకీయాల కోసం నిరుద్యోగులు వాడుకుంటున్నావు. నువ్వు లఫంగివి, నువ్వు లుచ్చవి. నాకు మెసేజ్ పెడితే ఏమొస్తుందిరా? పనికి మాలాడు నువ్వు. నీలా చదువుకోవాలి, నేను నువ్వు ఏదో పిహెచ్డీ చేసినావు, నీలా నేను చదువుకోలేదు, నాకు అంతే వస్తుంది. ఏం చేసుకుంటూ చేసుకోపో.
ఇట్లా పర్సనల్గా మెసేజ్లు పెట్టి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి నన్ను కామెంట్లు పెట్టిస్తున్నారు. నీకంటే ఎక్కువ కష్టపడ్డా కాంగ్రెస్ పార్టీలో బస్ యాత్రలు గాంధీ భవన్ చుట్టూ తిరిగినావు. ఎవరు పెట్టి నువ్వు ఎందుకు పెడుతున్నావు? నీకు అవసరం ఏంది? అంటే నువ్వు బీఆర్ఎస్ డబ్బులు తీసుకున్నావు. పర్సనల్ గా తీసుకుంటున్నారు ఈ విషయాన్ని. అందరూ నిరుద్యోగుల తరపునే ఫైట్ చేస్తున్నప్పుడు పర్సనల్ గా మెసేజ్లు పెట్టి ఎందుకు రెచ్చగొడుతున్నట్టు? వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవ్వరు. కామన్గా అంటే ఆయన బిజీ షెడ్యూల్ కారణంగా ఆయన ఇవ్వకపోవచ్చు. వీళ్ళకి ఇస్తున్నాం మేడం. ఈయనకేం సంబంధం? త్వరలో రేపు 25 రోజులకు 10 రోజుల్లో మీకేంటి అవసరం? నువ్వు చెప్పడా నువ్వెవడివి? మధ్యలో మీరెవరు అసలు? ఏమనంటే వీళ్ళకి చదువు రాదు, వీళ్ళకి ఉద్యోగాలు రావు. నీకు ఉద్యోగం రాక నువ్వు తిరుగుతున్నావు రోడ్ల మిట్టి. నీకు ఉద్యోగం రాక బీఆర్ఎస్ దగ్గర డబ్బులు తీసుకొని పార్టీ ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఇటు ఘర్ వాపస్ ద్వారా అంట. ఈయన ఏదో పెద్ద ఉద్యమాలు చేసినట్టు, గాంధీ లేక ఉద్యమాలు చేసినట్టు ఘర్ వాపస్ ద్వారా ఈయన కాంగ్రెస్ పార్టీకి వచ్చినట్ట. ఈడంతే ఆడపోయి పడతారు, ఆడంతా ఈడికి వస్తాడు. ఈయన మాట్లాడడం ఈయనకేం అవసరం? నిజంగా నేను ఈయనకు అద్దంకి దయాకర్ అనేది ఆ మాట అనలేదు. నా ఏదైతే ఉందో నా మనోవేదన ఏదైతే ఉందో అది తీసుకెళ్ళిన అద్దంకి దయాకర్. ఆయనకు ఉద్యమకారుడు, ఆయన మంచి వ్యక్తి, నాకు కూడా తెలుసు. ఆయన మా ఏదో కోపం ఉందో అది కాంగ్రెస్ పార్టీ మీద చూపెడుతున్నాం. అక్కడ అద్దంకి దయాకర్ వచ్చి మాట్లాడినాం. ఈ మధ్యలో ఉన్న చూడు మానవతరాయి, ఈ చాతగాని దయాకరు, కొంతమంది ఉన్నారు పెయిడ్ హాస్టల్ మేధావులు, కొంతమంది మేధావులు ఉన్నారు చూడు, వాళ్ళకి చెప్తున్నాను మీకు సంబంధం లేని విషయాలు మీరు మాట్లాడకండి. మేమేమైనా ఉంటే మాకు విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడుకుంటాం. మధ్యలో మీరు వచ్చి మాట్లాడనుకో మీ వీపు విమానమూతం అవుతుంది. మీకు సంబంధం లేని విషయాలు నిరుద్యోగులు కనుక ఇంకోసారి మీరు మాట్లాడితే మీరు ఎక్కడుంటో మీరు చూసుకోరు. మీ సంగతి మాకు తెలుసు ఏం చెప్తారో మీరు. కాబట్టి జాగ్రత్తగా ఖబర్దార్. సిటీ సెంట్రల్ లైబ్రరీ దగ్గర నిఘా పెంచిండ్రు పోలీసులతోటి. అంతేకాదు 4 సీసీ కెమెరాలను కూడా పెట్టినారు. అట్లాగే పోలీసు పహారా ఎక్కువగా ఉంది అంటున్నారు. ఇవన్నీ అరేంజ్ చేసినటువంటి లైబ్రరీ మేనేజ్మెంట్ ఎందుకు అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ని పెంచలేకపోతుంది? కనీస అవసరాలకు ఈవెన్ లేడీస్ వెళ్ళలేని సిచ్యువేషన్లో అక్కడ వాష్రూమ్స్ ఉన్నాయని విన్నా. సో నిజంగానే అక్కడ సిచ్యువేషన్ వరస్ట్గా ఉంటుందా ఏంటి? కనీసం చదువుకోవడానికి మీకు అనుకూలంగా స్థలం ఉందా అక్కడ? అక్క ఒక విషయం, ఇవన్నీ చెప్పే ముందు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. అవి నవీన్ పట్నాయక్ మాది జయశంకర్ భూపాలపల్లి జిల్లా. ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటుంది కదా, ప్రజాప్రభుత్వం కాదు, ఇది పైశాచిక ప్రభుత్వం. ఈ మాట ఎందుకు అంటున్నా అంటే ఈ రోజున అంటే జనార్దన్ అన్న వాళ్ళు కానీ మేమంతా కూడా ఒక టీమ్గా ఏర్పరిచి, అంటే వాళ్ళొక వ్యూహం లాగా వాళ్ళు బస్ యాత్రలు చేస్తే మేము గిరిజన తండాలు తిరగడం ఆ విధంగా చేసుకున్నాం మేము. అంటే నా జయశంకర్ భూపాలపల్లి జిల్లా నియోజకవర్గంలో 20 మెంబర్స్ని పెట్టి నేను మళ్ళీ ఒక్కరిని ఏం చేసిన అంటే మిర్యాలగూడ, తుంగతుర్తి అటు సైడ్ మా లంబాడి తండాలు ఉంటాయి అన్నమాట. సో మా వాళ్ళని కూడా నేను మోటివేట్ చేయాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేయాలి అని మేము ఆ యొక్క ప్లకార్డ్స్ పట్టుకొని తిరిగినాం. ఎందుకంటే జియో నంబర్ 46 అనేది ఎస్ఐ అండ్ కానిస్టేబుల్లో పెద్దగా మోసం అనమాట అది. సో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనకు సీవరాబు సార్ ఏమన్నారంటే ఐటీ మినిస్టర్, ఈ జియో నంబర్ 46 అనేది ఈ గ్రామీణ ప్రాంత మెరిట్ అభ్యర్థులకి ఒక ఉరితాడు లాంటిదని చెప్పేసి మాట్లాడి మమ్మల్ని అందరినీ ఉసుగు కొలిపి ధర్నా చౌకుల పర్మిషన్ వాళ్ళు తీసుకొని హర్షవర్ధన్ రెడ్డి వీళ్ళంతా కూడా మాతో ధర్నాలు చెప్పించారు. మరి ఈ రోజున పేటాట్లు అంటున్నారు కదా, మరి మీరే కదా స్వయంగా ఆ రోజున అక్కడ ధర్నా చౌకులు మీరు పర్మిషన్ మనం ధర్నాలు చెప్పించారు కదా. అంటే ఇప్పుడు దీన్ని ఏమనుకోవాలి మనం? పైశాచిక ఆనందం కదా. అంటే మమ్మల్ని మభ్యపెట్టి మాయ మాటలతోని ఈరోజు మీరు అధికారం ఎక్కిన తర్వాత మమ్మల్ని ఇంత ముప్పు తిప్పలు పెడుతున్నారు. దీన్ని పైశాచిక తత్వం అంటున్నా నేను. అందుకోసం ఇది పైశాచిక ప్రభుత్వం అని చెప్పేసి అంటున్నా. ప్రూఫ్ నా దగ్గర ఉంది. బయటికి వస్తే కూడా 144 సెక్షన్ ఎప్పుడన్నా చూసిండ్రా? అశోక్ నగర్ లో 144 సెక్షన్ విధించడం, హైదరాబాద్ మొత్తం కూడా అంటే నిరుద్యోగుల విషయంలోనే ఆ సెక్షన్ ని తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. ఎస్పెషల్ ఎందుకంటే మా మీద వాళ్ళిగా పెట్టిలు అంటే ఒకటి వీళ్ళకి కూడా కొంత ఏమనుకుంటుందంటే ఈ యొక్క ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి మేధావులంతా కూడా మనము ఉండేది ఇంకొక 2 సంవత్సరాలు కావచ్చు, ఇంకా భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాదని వాళ్ళకి తెలిసిపోయింది. మనం పైశాచిక ఆనందం పొందామని చెప్పేసి వాళ్ళు మాతో ఆడుకుంటున్నారు. ఇప్పుడు అద్దంకి దయాకర్ సార్ ఉన్నారు. నేను నిన్న వెళ్ళాలనుకున్నా కానీ కొంచెం మా ఫ్రెండ్కి హెల్త్ కండిషన్ బాగాలేక హాస్పిటల్కి వెళ్ళాక అద్దంకి దయాకర్ సార్కి ఒక విషయం సూటిగా అడుగుతున్నా. పిల్లి సార్కలు పెట్టుకున్నంత మాత్రాన పులి కాదంట. ఇప్పుడు నేను పులి లెక్క వచ్చింది నిన్న. నువ్వు పులి ఎప్పుడైతావు అంటే మాకు నోటిఫికేషన్ ఇప్పిస్తే నువ్వు పులివి అవుతావు, లేకపోతే నువ్వేమవుతావు పిల్లివి అవుతావు. సో దొంగలు పడ్డ 6 నెలల కుక్కర్ మురిగినట్టు కానీ ఇవాళ గుర్తుకొచ్చినాం మేము చర్చ రావడానికి. అంటే 18 నెలలు కాబట్టి మేము రోడ్ల పైన తిరుగుతుంటే ధర్నాలు పెట్టుకుంటుంటే అక్కడిక్కడ మొత్తుకుంటుంటే మీకు ఎప్పుడు గుర్తురాని మేము ఈ రోజున నువ్వు వచ్చి ఏదో సర్కస్ పెట్టినట్టుగా అందరిని అలరించడానికి నవ్వులాటలాగా కొన్ని రోజులతో మాట్లాడితే వీళ్ళు ఆగుతారు. మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్ అయిపోతాయి. ముందుంది సర్పంచ్ ఎలక్షన్స్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ అనేసి ఈ ఎలక్షన్స్ తోటి మళ్ళీ ఇంకొక సంవత్సరం నెట్టేసుకుంటూ వచ్చేస్తారు. మరి ఎట్లా అసలు మీ విషయంలో ఎవరితో ఇప్పుడున్న వాళ్ళతోటి ఎంత ఫైట్ చేసినా అయితలేదు. సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ అడిగితే అది కుదరట్లేదు. కనీసం ఆయన వస్తాడా అంటే కాదు. సో మధ్యవర్తులను పంపించే ప్రయత్నమే ఇప్పటివరకు నడిచింది. ఎట్లా మీ సమస్యను ఎట్లా సార్ట్అవుట్ చేసుకోవాలనుకుంటున్నారు? నోటిఫికేషన్స్ని విడుదల చేయడంలో ఎందుకు జాప్యం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటారు? సూటి ప్రశ్న గవర్నమెంట్. అక్క ఒకటే విషయం అక్క, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే మేము
రేవంత్ రెడ్డి సార్ని కలిసి స్వయంగా మాట్లాడమంటే మాకు అవకాశం ఇస్తలేడు. సినిమా హీరోల దగ్గర పోతున్నారు, వీళ్ళ దగ్గర పోయి కలిసి వాళ్ళకేదో వాళ్ళని పోయి డప్పు కొడుతున్నారు వీళ్ళు. మేము కష్టపడే నిరుద్యోగులను చూడడానికి రావట్లేదు, మా బాధలు వినడానికి వీళ్ళు రావట్లేదు. ఇప్పుడు ఈరోజు డిఎస్సీ అభ్యర్థులు కూడా వాళ్ళు ఇలా అక్కడ యాదాద్రి గుట్ట నుంచి వీళ్ళు పాదయాత్ర చేయబోతున్నారు. అంటే ఇలా చేస్తున్నా మా యొక్క సమస్య వాళ్ళ దగ్గర పోతుందని చెప్పి ఉద్దేశంతో అపాయింట్మెంట్ ఇస్తలేరు కదా. కాబట్టి వాళ్ళ ఇష్యూ చెప్పుకోవడానికి ఎన్నో మీడియా ఛానల్ మీరు సహకారం మాకు అందిస్తున్నారు చెప్పాలంటే మీడియా మిత్రులందరూ కూడా. సో మీ ద్వారా ఎంత చెప్పినా కూడా వాళ్ళకి తెలుసు ఇంటెలిజెన్స్ నుంచి ఈ విషయం పోతుంది, కానీ స్పందిస్తలేరు. కానీ పాదయాత్రనే చేద్దాం, ఒక 4-5 రోజులు చేద్దాం, అట్లనే కొంచెం వాళ్ళకి నోటీస్ అయితే చెప్పి ఉద్దేశంతో రకరకాలుగా ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి సార్ గారికి ఒకటి సూటిగా ప్రశ్న ఇస్తున్నాం, తప్పకుండా మీరు లోకల్ బాడీ ఎలక్షన్ బిఫోరే నోటిఫికేషన్ ఇస్తే బాగుంటుంది. జీపీఓ కానీ, ఎస్ఎన్ కానిస్టేబుల్ కానీ, డిఎస్సీ కానీ ఇవన్నీ కూడా ఇస్తేనే బాగుంటుంది. లేదు అంటే మాత్రం ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్స్లో నిరుద్యోగులందరూ కూడా పోటీ చేయడానికి రెడీగా ఉన్నారక్క. ఇది నా మాట కాదు, మీరు తెలుసుకోండి. కాకపోతే మొన్న అందరూ కూడా మన డిఎస్సీ అభ్యర్థులు కానీ ఇంకా చాలామంది వాళ్ళు నోటీస్ జారీ చేసేళ్ళు, మేము ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్లో పోటీ చేయబోతున్నాము నోటిఫికేషన్ రాకపోతే అని చెప్పేసి. సో కాబట్టి ఇలాంటి పరిస్థితి మనకు తెలంగాణలో ఉంది. వేరే వేరే రాష్ట్రాలలో ఏమో ఆ నిరుద్యోగులంతా కూడా వాళ్ళకి ఉద్యోగ అవకాశం వస్తే చదువుకుంటున్నారు, మనకడేమో ఇట్లా ఈ తిప్పలు వచ్చాయి. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో పెద్దగా నిరుద్యోగులతోటి అవసరం లేదేమో అన్నట్టు రైతులను రుణమాఫీ చేసే విషయంలో గ్రౌండ్ లెవెల్లో పూర్తిగా 100% చేసేసినామంటారు. రైతు భరోసా ఇచ్చేసినామంటారు. ఇంద్రమ్మ ఇల్లులు శంకుస్థాపనలు, ఇంద్రమ్మ ఇల్లుల పంపిణీలు ఇట్లాంటివి చేస్తున్నారు. అంటే రైతులని కొంత వాళ్ళకు అనుకూలంగా మార్చుకోవడం వల్ల మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో వాళ్ళే గెలుస్తారనేసి ఒక భావనలో ఉన్నారనుకోవట్లేదా మీరు? అక్క, రైతులకు మేము ఏదో చేస్తున్నాము, వాళ్ళందరూ కూడా మా పక్షాన ఉన్నారని అనుకుంటున్నాను. కానీ ఈ విషయానికి ఒకటే క్వశ్చన్, ఒక్కసారి స్వయంగా వాళ్ళే రైతుల కాడికి పోతే వాళ్ళ యొక్క లోపల ఉన్నటువంటి భావం ఏందో వీళ్ళకి తెలిసిపోతుంది. నేను ఇంకా చెప్పనవసరం లేదు, రోజు వీడియోలో చూస్తున్నాము ఒక్కొక్క మహిళలు ఎలా మాట్లాడుతున్నారు, రైతు ఎలా బాధపడుతున్నాడు, వాళ్ళకి యూరియాలు రాక ఏమి రాక కరెంట్ అందక వాళ్ళ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది మన తెలంగాణలో. కాబట్టి ఇలా మనం చెప్పడం కాదు, వీళ్ళు స్వయంగా పోతే తెలుస్తుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో 18 నెలలను ఎంత వ్యతిరేకత వచ్చింది అనేది వీళ్ళు కళ్ళారా చూడొచ్చు. అన్న, నువ్వు చెప్పే ఈ 18 నెలల కాంగ్రెస్ పాలన ఎట్లా చూస్తావు? నిరుద్యోగుల విషయంలో ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, భరోసాలు కావచ్చు, ఏ మేర కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ నెరవేర్చిందంట? అధికారంలో వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, దాంట్లో 25,000 డిఎస్సి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి బల్మూరి వెంకట్ గారు ఇక్కడే ఇందిరా పార్క్ దగ్గర చెప్పడం జరిగింది. వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఇందాక మన వాళ్ళు చూపించినట్టు 2 లక్షల ఉద్యోగాలు, 2 లక్షల ఉద్యోగాలు కదా, జస్ట్ 5,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. అది కూడా డిఎస్సిలో ఒక 5,000 పెంచారు, ఒక 80 పోస్టులు ఏమో గ్రూప్ 1కి సంబంధించి పెంచారు. ఇప్పుడు అందులో వీళ్ళు రిక్రూట్మెంట్ ఇవ్వలేదనే ఉద్దేశంతో గురుకులాలతో ఆ మెరిట్ ఆఫ్ ఆర్డర్ అంటే డిఎలు జేఎలు తర్వాత పీజీటీ టీజీటీ ఈ విధంగా ఆర్డర్ వైజ్గా ఇవ్వకుండానే ఇంకా 3-4 వేలు ఉద్యోగాలు మిగిల్చుకొని, తర్వాత పోలీస్ కానిస్టేబుల్ వివిధ డిపార్ట్మెంట్లో అన్ని ఉద్యోగాలు మిగిల్చుకొని 10,000 దాకా ఉద్యోగాలు మిగిల్చుకున్నారు. దాంట్లో 5,000 ఎక్స్ట్రా ఇచ్చారు. అంటే వీళ్ళే ఇంకా 5,000 బాకీ ఉన్నారు నిరుద్యోగులకు. అంటే మిగిల్చుకున్న ఉద్యోగాలను భర్తీ చేయమని ఎంతో మంది నిరుద్యోగులు సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించడానికి వెళ్ళిర్రు, ఇక్కడ సెక్రటేరియట్ని ముట్టడించడానికి వచ్చినప్పుడు. సో దగ్గర 200 మీటర్లు కావచ్చు, లేదంటే నిరుద్యోగులు ఉండేటువంటి లైబ్రరీలు కావచ్చు, నిరుద్యోగులు ఉండేటువంటి స్టడీ హాల్స్ కావచ్చు, వీళ్ళ హాస్టల్స్ కావచ్చు, ఇట్లాంటి అన్ని ప్లేసెస్లో నిఘా వెంచి మరి మిమ్మల్ని బయటికి రానియకుండా మీరు చేస్తున్నటువంటి ముందస్తుగా ముట్టడ్ల కార్యక్రమాన్ని ముందస్తుగా గమనించినటువంటి ఇంటెలిజెన్స్ వాళ్ళు త్రూ సో మిమ్మల్ని ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్లు కూడా చేస్తున్నటువంటి సిచ్యువేషన్, ఏం తెలియకుండానే ఇళ్ల నుంచి తీసుకుపోయి పిఎస్లలో కూర్చోబెడుతున్నటువంటి పరిస్థితిని మేము ప్రత్యక్షంగా కవరేజ్లో భాగంగా చూసినాం. దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేసుకొని మీరు ముందుకు పోతారు? నేను యాక్చువల్లీ మొన్న అదే ముట్టడి రోజు నేను ఇంటికాడ నుంచి బయలుదేరే ముందు మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అక్కడే పోలీసులు ఇంటి దగ్గరే వచ్చేసి 4 గంటలకి నన్ను అరెస్ట్ చేసారు. ఈ నైట్ వెళ్ళిపోతాడు హైదరాబాద్ అని చెప్పేసి ఆ టైంలోనే నన్ను అరెస్ట్ చేసారు. నేను తెలంగాణ బీడీ అభ్యర్థుల స్టేట్ ప్రెసిడెంట్ని. రేపు 3వ తారీఖు నుంచి 7వ తారీఖు దాకా యాదగిరిగుట్ట నుంచి మేము పాదయాత్ర నిర్వహిస్తున్నాం బీడీ అభ్యర్థులు. మాకు డిఎస్సిలో బీడీ అభ్యర్థులకు తీరని అన్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో ఆస్మా, నేను, తర్వాత మన ఇందిర, అశోక్ సారు 5 రోజులు నిరాహార దీక్ష చేసినాం. అప్పుడు ప్రభుత్వంతో చర్చలకు పోయినాం. అప్పుడు జియో నెంబర్ 108 ద్వారా మాకు అన్యాయం జరుగుతుంది, జియో నెంబర్ 108ని తొలగించండి, దాని ప్లేస్లో కొత్త జీవోలు తయారు చేయండి అని చెప్పేసి అడిగినాం మేము. అప్పుడు దుద్దిల శ్రీధర్ బాబు గారితోనే ప్రభుత్వంతో చర్చలకు పోయినాం, కానీ చేస్తామన్నారు, కానీ ఇప్పుడు దాకా చేయలేదు. గతంలో చేసిన ఆ జీవోల వల్ల మా జీవితాలు నాశనం అవుతున్నాయి. ఇప్పుడు మీరు మూసినది ప్రక్షాళన, గతంలో ఈ ప్రభుత్వాలకి రాజకీయ నాయకులకు దోచుకోవడానికి పైసలు ఎక్కడ చూపెడతారంటే ఎక్కడ పనులు కనబడవో అక్కడ 1,000 కోట్లు 1,00,000 కోట్లు చూపించుకొని దొబ్బుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మూసి ప్రక్షాళన నుంచి మొన్న 50,000 60,000 1,50,000 కోట్లు పెట్టిర్రు. ఆ డబ్బులు వస్తూ వాళ్ళ డబ్బుల కోసం ఆ జీవోలు ఎక్కడ ప్రక్షాళన అనేది? మా జీవోలు మార్చడానికి ఆ జీవోలు అయితే గంటలోనే మారుతాయి, కానీ మా బాగుపడే జీవోలు మార్చడానికి
ఒక్క 5 నిమిషాలు కూడా పని చేయదు. సంవత్సరాలు పడతాయి. 1999లో ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు? దాదాపు 26-27 సంవత్సరాలు అవుతుంది 1999 చేసి. దాని తర్వాత మాకు స్టార్టింగ్లో అప్పుడు మాకు ఎగ్జిట్ రాసుకునే అవకాశాలు ఉండేవి. దాని తర్వాత మాకు ఎగ్జిట్ 2011 నుంచి సుప్రీంకోర్టు జీవోను కొట్టేయడం, మా స్కూల్ బీడీఓలకు అవకాశం లేకుండా చేయకపోవడం వల్ల మాకు తీరని అన్యాయం జరుగుతుంది. ఆ జీవోలు మార్చమనేసి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు రేవంత్ రెడ్డి గారికి ఎన్నో లెటర్లు పంపించాం. నరేంద్ర గారికి పంపించాం. ఎడ్యుకేషన్ మినిస్టర్ ని నియామకం చేయకపోవడాన్ని కూడా మీరు నిరుద్యోగులుగా ఎట్లా చూస్తారు? ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అంతా ఈ జూన్ జూలై మాసం అంతా కూడా వీటి మీదే తిరుగుతుంటది విద్యా రంగం పైన. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు లాస్ట్ 1.5 year నుంచి దగ్గర నోటిఫికేషన్ లేని విధానాన్ని వీటన్నింటి పట్ల నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు? ఇప్పుడు విద్యా వ్యవస్థని వాళ్ళు కూనీ చేసే ప్రయత్నంలో వర్గీకరణ విషయం ముందట పెట్టి ఆపిరు కదా నోటిఫికేషన్. కరెక్టే మేడం. ఇప్పుడు విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించడంలో గత ప్రభుత్వం చేసింది. చదువు రాని వాళ్ళని అప్పుడు విద్యాశాఖ మంత్రి పెట్టిరు. ఇప్పుడు కూడా చదువు రానే సీఎం ఎవరికి వస్తుంది? సీఎం చదువు ఉన్నదా? నేను గుంపు మేస్త్రి అనుకున్నాడు, నేను ముఠా మేస్త్రి అన్నాడు. ఆయన చదివింది 10th క్లాసు. ఆయన విద్యా వ్యవస్థ పైన ఎందుకు ప్రతిష్ట చేస్తారు మేడం? ప్రైవేట్ విద్యా సంస్థలు బాగుపడడానికే గవర్నమెంట్ విద్యా వ్యవస్థలను సర్వనాశనం చేస్తారు. అందుకనే విద్యా సంస్థల స్కూళ్ళు అన్నీ బంద్ అవుతుంది. వీళ్ళందరూ ప్రభుత్వం నుంచి శాలరీలు తీసుకుంటారు ఉద్యోగస్తులు. వాళ్ళ పిల్లలకి అంత గవర్నమెంట్ స్కూల్లో పంపిస్తేనే మీకు జీతాలు ఇస్తామని చెప్పేసి జీవోలు తయారు చేసుకుంటే ప్రభుత్వ విద్యా స్కూళ్ళలో ఈ ఉద్యోగస్తులు పిల్లల్ని పంపారా? అప్పుడు విద్యా వ్యవస్థ బాగుపడదా? ఉద్యోగాలు టీచర్లు వాళ్ళు కూడా అదే 10th క్లాస్ ఇంటర్ ఫెయిల్ అయిన స్కూళ్ళలో ప్రైవేట్ విద్యా వ్యవస్థలో బాగుందని చెప్పేసి తల్లిదండ్రులు పంపిస్తూ ఉంటారు. అంటే మీరు ఎంత స్థాయికి దిగదార్చిరో విద్యా వ్యవస్థ అనేది ప్రత్యేకంగా కనబడుతూనే ఉంది. ఈ ఉద్యోగాలు ఇప్పుడు నేనే చెప్తాను, అసెంబ్లీ సాక్షిగా మన బట్టి విక్రమార్క గారు 22,000 టీచర్ ఉద్యోగాలను మేము ప్రమోషన్ ఇచ్చినామన్నారు. నేను అనలేదు కదా. మరి ఇప్పుడేమో 5,000 డిఎస్సి ఖాళీ ఉంటాయని అంటున్నారు. ఏ విధంగా అంటే ఖాళీ ఉన్నాయండి? ఇది మీరే వినండి. సమయంలో రిక్రూట్ చేయకపోతే వాళ్ళు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మొదట డిఎస్సిని ప్రకటించడమే కాదు, రిక్రూట్మెంట్ చేసి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి మళ్ళీ తర్వాత భవిష్యత్తులో కూడా ఖాళీగా ఉంటే ఇంకో 5,000 నుంచి 6,000 మంది టీచర్స్ రిక్రూట్ చేస్తామని ప్రకటించారు. అధ్యక్ష 22,000 మందికి అధ్యక్ష ప్రమోషన్స్ ఇచ్చి 10 సంవత్సరాలు విద్యాశాఖ నిర్వీర్యం చేసి మీరు ఎవరు పట్టించుకోకపోతే టీచర్స్ ని 22,000 మందికి ప్రమోషన్స్ ఇచ్చి వాళ్ళందరికీ మోరల్ బూస్ట్ ఇచ్చి పేద పిల్లలు చదువుకునే పాఠశాల బాగా విద్యాబుద్ధులు నేర్పించండి అని చెప్పి వాళ్ళకి ప్రోత్సహించారు. ఇప్పుడు 22,000 టీచర్లకు మేము ప్రమోషన్ ఇచ్చినామన్నారు కదా. మరి అది 70% టీచర్ పోస్టులు హెచ్డి పోస్టులు కదా. మరి 70% 22,000 అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసేవి కదా. 22,000 ఖాళీ అయినట్టే కదా. మీరు 5,000 ఇస్తామని ఏ విధంగా అంటారు? అదేవిధంగా 22,000 70% అంటే ఇంకా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎన్ని ఉన్నాయి? 30% డైరెక్ట్ రిక్రూట్మెంట్ భర్తీ చేయాలంటే ఇంకో 11,000 పోస్టులు ఉన్నాయి కదా. అంటే అటు ఇటు చూసుకున్న డిఎస్సికి సంబంధించి 35,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. నేను చెప్పిన మాట కాదు, ఇప్పుడు మీరు చెప్పిన మాటనే. అసెంబ్లీ సాక్షిగా బట్టి విక్రమార్క అన్నగారు మాట్లాడిన మాటనే ఇది. 22,000 పోస్టులు అంటే 70% ప్రమోషన్. మరి మాకు అక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తున్నాం, టీచర్లకు భర్తీ చేయట్లేదు, మేము సెటరేట్ చేస్తున్నాం అని చెప్పేసి ఏ విధంగా మాట్లాడుతున్నారు మీరు? అంటే ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితిలో మీరు లేరు. వాళ్ళకే ప్రమోషన్లు ఇచ్చారు. అంటే 100% కంటే ఎక్కువనే ప్రమోషన్లు ఇచ్చేసారు. ఖాళీ వ్యవస్థగా మీరు ఇప్పుడు ఉద్యోగాలు ఖాళీ లేవని చెప్తా ఉన్నారు. అంటే ఎవరిని మోసం చేయడానికి? విద్యా వ్యవస్థని మీరేగా నాశనం చేస్తున్నారు. ఇప్పుడు టీచర్లకు మీరు ప్రమోషన్ ఇస్తున్నారు కదా. టీచర్లకు ప్రమోషన్ ఇస్తున్నప్పుడు వాళ్ళకెందుకు టెట్టు పెట్టట్లేరు మీరు? మాకెందుకు టెట్టు పెడుతున్నారు మీరు? వాళ్ళకి ఎందుకు టెట్టు పెడతలేరు? వాళ్ళకి ఎందుకు క్వాలిటీ టీచర్ కావాలంటున్నారు? మరి వాళ్ళకి టెట్టు పెడితేనే క్వాలిఫై అయిన వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వచ్చు కదా మీరు. విద్యా వ్యవస్థని ఏ విధంగా విద్యా వైద్యాన్ని పూర్తిగా సర్వనాశనం చేస్తే గవర్నమెంట్. వీళ్ళ దగ్గర నుంచే మళ్ళీ పైసలు లాక్కునేది వీళ్ళు. ఎమ్మెల్సీ రూపంలో కానీ ఆ ఎమ్మెల్సీల దగ్గరైనా కాలేజీలు ఉన్నాయి. వీళ్ళ రాజకీయ నాయకుల దగ్గర కాలేజీ స్కూళ్ళు ఉన్నాయి. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి పైసలు వస్తాయి. గవర్నమెంట్ టీచర్ల దగ్గర ఏమొస్తాయి? ఇదంతా ఒక దందా. ఇప్పుడు 150 కోట్లు నువ్వు మీసీ నదికి పంపించి డబ్బులు దోచుకున్నారే. కాళేశ్వరం ప్రాజెక్టులకు పెట్టుకునేసి వేల లక్షల కోట్లు పెట్టుకున్నారే. మా జీవోలు మార్చడానికి ఏమవుతుంది అంటున్నాం మేము. గతంలో చేసిన జీవోనే ఇప్పుడు మాకు డిఎస్సిలో మొన్న మీరు ఇచ్చిన దాంట్లో కొన్ని జిల్లాలలో పోస్టులే లేవండి. మేము ఇన్ని సంవత్సరాలు ప్రిపేర్ అవుతున్నాం.
మేము బీఈడి దా చేసినాం. అంటే గవర్నమెంట్ దగ్గర ఎక్కడెక్కడ ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయని ఒక క్లారిటీ లేకుండానే మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలను సంవత్సరం లోపు భర్తీ చేస్తామనేసి పెట్టేసుకుందా మేనిఫెస్టోలో. కరెక్టే మేడం, అది వాస్తవం, అది మాత్రం వాస్తవం. ఇంకోటి ఇప్పుడు మాకు బీఈడి అన్యాయం ఎక్కడ జరుగుతుందో తెలుసా? మేము డిఎస్సి దాకా బీఈడి దాకా చదివినాం. చదివితే మాకు ఈ జీవోల వల్ల ఇప్పుడు మీరు నోటిఫికేషన్ ఇచ్చామంటారు. ఏ నోటిఫికేషన్ అయినా ఏదో ఒక పోస్ట్ రాసుకోవడానికి అర్హత ఉండేది. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనుకోండి, లాస్ట్ టైం మా జిల్లాలో పోస్ట్ లేదు, 0 పోస్టు. నేను ఇన్ని సంవత్సరాలు ఇంగ్లీష్ సబ్జెక్ట్ కోసం చదివి డిఎస్సిలో మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మీరు చెప్పారు కదా, మేము చదివి లాస్ట్ మినిట్లో మీరు మాకు పోస్ట్ లేనప్పుడు మేము ఏం చేయాలి అసలు? పోనీ వేరే డిస్టిక్లో రాయాలన్నా మీరు ఇచ్చేది ఓపెన్లో 5%, అక్కడ కూడా మాకు అవకాశం లేకుండానే పోతుంది. మరి మేము ఏం చేయాలి? మాకు తీరని అన్యాయం జరుగుతుందా లేదా? మరి ఈ జీవోలు ఎందుకు మారుస్తలేరు మీరు? ఈ జీవోలు మార్చాలని కదా కేంద్ర విద్యాలయంలో దాదాపు 75%, 66.66% వచ్చేసి మీకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. మరి 33% వచ్చేసి ప్రమోషన్ జరుగుతుంది. విద్యా వ్యవస్థ అనేది ఉమ్మడి జాబితాలో ఉన్నది. మరి వాళ్ళు పెట్టినట్టు మీరెందుకు ఫాలో కావట్లేదు? అదేవిధంగా మాకు రేపు మా బీఈడి అభ్యర్థులకు కానీ నిరుద్యోగులకు కానీ మేము చెప్పేదాల్సింది ఒకటే, మా బీఈడి సమస్యలో పాటు జాబ్ క్యాలెండర్ ఇవ్వాలనేసి రేపు 3వ తారీఖు నుంచి 7వ తారీఖు మేము యాదగిరి గిట్టానంటే విద్యా కమిషన్ దాకా చేసే 5 రోజుల పాదయాత్రని నిరుద్యోగులు అత్యధికంగా పాల్గొని జయప్రదం చేసి మాకు మద్దతుగా నిలబడాలనేసి మేము కోరుకుంటున్నాం. సో మొత్తానికైతే అధికారంలోకి రాకముందు నిరుద్యోగులను ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మభ్యపెట్టిందో ఆ 2 లక్షల ఉద్యోగాలను సంవత్సరం లోపు భర్తీ చేయకపోగా సీఎం రేవంత్ రెడ్డితో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా తల ఒక మాట మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులందరినీ రెచ్చగొట్టడమే కాదు, వాళ్ళ మీద కేసులు, అరెస్టులు, నిఘాలు పెంచడంతో నిజంగా నిరుద్యోగులందరూ కూడా రానున్న రోజుల్లో మరో పోరాటం తప్పదని ఒక హెచ్చరికనైతే జారీ చేస్తున్నారు. ఎట్లాగైతే అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావడానికి సాయశక్తుల పోరాటం చేశారో అదే విధంగా గద్దె దించడానికి త్వరలో అనేసి నోటిఫికేషన్ విషయంలో ఏ రకంగానైతే అంటున్నారో అదే త్వరలో గద్దె దించేటువంటి సత్తా మా చేతుల్లో ఉందనేసి నిరుద్యోగులు ఖరాఖండిగా చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజేష్తో హరిత, న్యూస్ లైన్ తెలుగు.